జై శ్రీకృష్ణ. దుర్గా నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారు కూష్మాండాదేవిగా మనల్ని అనుగ్రహిస్తుంది. ఈ తల్లిని ఉపాసన చేయటానికి మంత్రపూరితమైన ఒక శ్లోకం ఉన్నది. అది నేను మీకు ఇప్పుడు చెబుతాను. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుతే. ఈ తల్లికి 8 భుజాలుంటాయి. 4 భుజాల్లో ధనుస్సు, బాణం, గద, చక్రం ఉంటాయి. ఇంకో 4 భుజాల్లో కమలం, అమృత కలశం, జపమాల, కమండలం ఉంటాయి. ఈ తల్లి అన్ని లోకాలన్నిటికీ వెనక్కి వెళితే ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తే అమ్మ. ఈ అమ్మ బిందు రూపంలో ఉంటుంది. అమ్మవారికి బిందు మండల వాసిని అనే నామం కూడా ఉన్నది అన్న సంగతి మీకు తెలిసినదే కదా. సృష్టిలోని ప్రతి ప్రాణిలో ఉండే చైతన్యము ఈ అమ్మ శక్తి ద్వారానే వస్తుంది. ఈ తల్లికి కూష్మాండ బలి అంటే చాలా ఇష్టము. కూష్మాండం అంటే గుమ్మడికాయ. మరి ఈ తల్లిని ఎలా ధ్యానం చేయాలి? అనాహత చక్రము అంటే మన హృదయంలో ఉంటుంది ఈ చక్రము. ఇక్కడ అమ్మవారి రూపాన్ని చూస్తూ ముందు చెప్పిన శ్లోకాన్ని 24 సార్లు కానీ 108 సార్లు కానీ ధ్యానం చేస్తే ఆ దేవతా శక్తి సిద్ధిస్తుంది. మరి ఈ దేవతను పూజించటం వల్ల మనకి ఏమి ప్రయోజనం అంటే మనకి దీర్ఘకాలిక రోగాలు తగ్గించి ఆయుష్ని, బలాన్ని ఇస్తుంది. ఈ తల్లికి అల్లంతో చేసిన గారెలు చిల్లు లేకుండా ప్రసాదముగా చేసి నివేదించాలి. తన చేతిలో ఉన్న అమృత కలశంలోని ఉన్న అమృతంతో అమ్మ మనకి దీర్ఘకాలిక రోగాలన్నింటినీ నశింపజేసి మనకి దీర్ఘాయుష్ని ఇస్తుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీమాత్రే నమః.